భవిష్యత్తులో ఎరువులు దొరకవేమో అని రైతుల్లో ఆందోళన మొదలైందని, అందుకే ముందస్తుగా రైతులు యూరియాని నిల్వ చేసుకుంటున్నారని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. కొందరు కావాలనే దీనిపై అనవసరంగా రాజకీయం చేస్తున్నారంటూ మండిపడ్డారు. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో యూరియా కొరత లేదు అంటూ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ప్రస్తుతం మనతో అచ్చెన్నాయుడు ఉన్నారు. సరే, ఏంటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత ఆందోళన వ్యక్తం అవుతుంది, రైతులు కూడా యూరియా దొరకట్లేదండి, దీనికి ఏం చెప్తారు? ఆందోళన అంటే ఒక అభద్రతా భావం. చాలా దగ్గరలో యూరియా దొరకడం లేదు, మన దగ్గర కూడా దొరకదేమని చెప్పి ఆందోళన చెందుతున్నారు. మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అలాట్మెంట్ కూడా విడతలుగా వస్తుంది, కానీ రైతులు దొరకదేమో అని చెప్పి ఆందోళనతో 3 పర్యాయాలకు అవసరమైనటువంటి యూరియా తీసుకోవడం ఒక ఎత్తు అయితే, కొన్ని దగ్గరలో కొన్ని సమస్యలు ఈరోజు కృష్ణ, గుంటూరు, అదేవిధంగా మనకి బాపట్ల, ఈ జిల్లాల్లో ఒకసారి యూరియా వేశారు. మొన్నే విపరీతమైన వర్షాలు వచ్చాయి, మొత్తం ముంపైన తర్వాత మళ్ళీ దానికి మొదటి డోస్ అవసరమైంది. కొన్ని దగ్గరలో మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంకా 15-20 రోజుల తర్వాత వ్యవసాయం స్టార్ట్ అవ్వాలి, ఎర్లీగా వర్షాలు వచ్చాయి, అది కూడా స్టార్ట్ చేసాయి. ఇవన్నీ ఒకేసారి వచ్చిన వల్ల కొన్ని సమస్యలు వచ్చినా ఎప్పటికప్పుడు ఇప్పటికి కూడా 80,000 మెట్రిక్ టన్నులు జిల్లాలో స్టాక్ పెట్టాం. నిన్న కూడా 5 గంటల సేపు ముఖ్యమంత్రి గారు దీని మీద మైన్యూట్గా ఏదైతే ఆర్టీజీఎస్ అంటే కదా, ప్రతి ఓడు ఫోన్ చేస్తాడు, ప్రతి ఓడు సమస్య చెప్తాడు, ప్రతి సమస్య కూడా మీద మాట్లాడారు. అప్పటికి ఇంకా అవసరం ఉందంటే వెంటనే నడ్డా గారితో మాట్లాడితే మళ్ళీ నిన్ననే 50,000 మెట్రిక్ టన్నులు ఇచ్చారు. 2-3 రోజుల్లో వస్తుంది. ఈరోజు స్ట్రీమ్ లైన్ అయింది, ఇంకొక 2-3 రోజుల్లో ఈ సమస్య పూర్తిగా పరిష్కారం దొరుకుతుంది. ఇది కావాలని కొంతమంది రాజకీయం చేస్తున్నారు. అందులో మన పక్కనే రోజు చూస్తున్నారు, మీరు యూరియా దొరక ఆందోళన చూద్దాం. మనకి 3 సార్లు వేయవలసింది. ఇంతకుముందు ఏంటంటే ఆందోళన లేదు, ఎప్పుడు వెళ్తే అప్పుడు దొరుకుతుంది కాబట్టి ఈసారి వచ్చేసారి థర్డ్ టైం కొనుక్కునేవాళ్ళు. ఈసారి దొరకదేమని చెప్పి ఆందోళన చెంది 3 విడతలది ఒకేసారి తీసుకుంటున్నారు. కొన్ని దగ్గరలో అయితే రబీకి కావాల్సింది కూడా ఉంచుకుంటున్నారు. తప్పు పట్టడం లేదు వాళ్ళ ఆందోళన. అందుకే మేము స్పష్టంగా రైతులకి చెప్తున్నాం, ఆందోళన చెందవలసిన అవసరం. ఉత్పత్తి కూడా తగ్గింది కదా, అది కూడా ఒక కారణం ఏంటంటే చోట రామగుండం లాంటి చోట ఉత్పత్తి కూడా రామగుండం క్లోజ్ అయిపోయింది. ఉత్పత్తి తగ్గినా కేంద్ర ప్రభుత్వం ఏదైతే విదేశాల నుంచి వస్తున్నాయో దానికి ధీటుగా నిన్నైతే మనకి విత్ ఇన్ ద కంట్రీ, అదేవిధంగా అవుట్ నుంచి వచ్చినటువంటి నుంచి కూడా యాడ్ చేశారు. మళ్ళీ ఇంకొక 15 రోజుల్లో ఇంకొక 1,00,000 మెట్రిక్ టన్నులు వస్తుంది. కాబట్టి ఆందోళన చెందొద్దు, యూరియా ఇచ్చే బాధ్యత మాది అని చెప్పి తెలియజేస్తాం. ఎక్కడ కూడా రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు, అందరికీ సఫిషియెంట్గానే యూరియా అందిస్తామంటూ కూడా వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు అంటున్నారు. కెమెరా పర్సన్ విజయ్ నరేష్, TV9 అనంతపురం.